ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. గ్లాస్గోలో జరిగిన హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో భారత్ పారా అథ్లెట్ ఘండు కుమార్ కాంస్య పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించాడు. 190 కిలోల బరువును ఎత్తిన ఘండు 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ బోని కొట్టింది. ఫైనల్ తొలి ప్రయత్నంలో 180 కిలోల బరువును సునాయాసంగా ఎత్తిన కుమార్ రెండో ప్రయత్నంలో 190 కిలోలను లిఫ్ట్ చేశాడు. ఈ ప్రదర్శనతో కొంతసేపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకంపై ఆశలు రేకెత్తించాడు. కానీ చివరి ప్రయత్నంలో 196 కిలోల బరువును ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమవడంతో కాంస్యతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అంతర్జాతీయ క్రీడోత్సవంలో పోడియం పైకి చేరి భారత జెండాను రెపరెపలాడించిన ఈ ప్రయాణం నల్లేరుపై నడకేం కాదు, పుట్టుకతోనే వైకల్యం కాటేసిన దాన్ని ఎదిరించి ఇప్పుడు దేశానికి పతకం అందించాడు. ఇరవై 29 కుమార్ బీహార్లోని నలంద జిల్లా హర్నౌత్ గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నతనంలోనే పోలియో బారిన పడిన కుమార్ ఏనాడు దాన్ని తన ఎదుగుదలకు అడ్డంకిగా చూడలేదు. క్రీడల మీద ఆసక్తితో షాట్అవుట్, డిస్కస్తో వంటి ఆటలపై దృష్టి పెట్టాడు. అందులో రాష్ట్ర స్థాయి పతకాలు సాధించాడు. ఈ క్రీడలకు సన్నద్ధమవడం కోసం జిమ్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఆ సమయంలోనే పవర్ లిఫ్టింగ్పై ఆయనకి ఆసక్తి పెరిగింది. దీంతో పారా పవర్ లిఫ్టింగ్ కోసం శిక్షణ కూడా ప్రారంభించాడు. ఆటల పోటీలో పాల్గొనడం అంటే చిన్న విషయం కాదు. శిక్షణ ఎంత అవసరమో పోషకాహారం కూడా అంతే ముఖ్యం. అయితే కుమార్ ఆర్థిక పరిస్థితి కారణంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం సాధ్యపడేది కాదు. దీంతో స్థానిక మార్కెట్లో కూరగాయలు విక్రయించేవాడు. ఆ సమయంలో వీల్ చైర్ లేకపోవడంతో 20 కిలోమీటర్లు కష్టంగా ప్రయాణించాల్సి వచ్చేది. కొంతకాలానికి ఆ పని మానేసి తెలిసిన మిత్రుల వద్ద అప్పు చేసి ఈ రిక్షా కొనుక్కున్నాడు. దాన్ని నడపగా వచ్చిన డబ్బును తన శిక్షణ కోసం వెచ్చించేవాడు. కుమార్ పాల్గొన్న తొలి జాతీయ ఛాంపియన్షిప్లో విజయం సాధించలేకపోయాడు. అయితేనేం పారాలింకుకు కాంస్య పతక విజేత రాజేందర్ సింగ్ దృష్టిలో పడ్డాడు. ఆయన ప్రతిభను గుర్తించిన రాజేందర్ కుమార్ను గాంధీనగర్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు తీసుకెళ్లాడు. దీంతో ఆయన దశ మారింది. 2025లో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్ పోటీలో ఏకంగా 205 కిలోల బరువెత్తి కుమార్ సరికొత్త జాతీయ రికార్డు సాధించాడు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఖేలో ఇండియా పారా గేమ్స్లో 206 కిలోలు ఎత్తి మరో రికార్డు సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్కు ముందు గతేడాది జరిగిన బీజింగ్ వరల్డ్ కప్, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఏషియన్ ఓసియానా ఛాంపియన్షిప్లో కూడా కాంస్యం సాధించాడు.